పితృకార్యం రోజు ఖచ్చితంగా పితృదేవతలకి ఆబ్దికం పెట్టమన్నారు. అన్నం వండి మనం పెట్టలేం, భోజనాలు పెట్టలేం. స్వయం పాకం ఇమ్మన్నారు. స్వయం పాకం కూడా ఇవ్వడానికి లేదు. ఓ బ్రాహ్మణ పిలిచి తర్పణం వదిలిపెట్టమన్నారు. అది కూడా లేకపోతే దొడ్లోకి వెళ్ళి పనస చెట్టుని పట్టుకుని ఇలా కావలించుకుని గట్టిగా బోరుమని ఏడవమన్నారు. ఎలాగంటే, నాన్నగారు నేను ఈ సంవత్సరం నేను మీకు పెట్టలేకపోతుంది, అంత దరిద్రంతో బాధపడుతున్నానండి. ఈ పనస చెట్టులో పితృదేవతలు ఉంటారు కాబట్టి ఇదిగో నేను మిమ్మల్ని కావలించుకుని ఏడుస్తున్నాను చూడండి అని మన కన్నీళ్ళు ఆ చెట్టుకి తగిలేలా ఏడవమన్నారు. కళ్ళం నీళ్లు కార్చేస్తే బోరు నేడిస్తేట పితృదేవతలు పనస చెట్టులోకి వచ్చేసి, అయ్యో బాధపడకరా ఏం కాదులేరా, వచ్చే సంవత్సరం పెడుతూ కానీ నాన్న, ఇప్పుడు ఎందుకులే, సర్లే పోన్లేరా అంటారు. అందుకని పనస చెట్టు పితృదేవత స్వరూపం. మన ఊళ్ళల్లో ప్రతి ఇంట్లో పనస చెట్టు ఉండేది, గుర్తుందో లేదో. పితృదేవతలు వచ్చారు. అందుగురించి మన సైడు శుభానికి అశుభానికి కూడా పనస పట్టు కూర వండుతారు. అది ఆ విశేషం. కాబట్టి పితృదేవతలు అలా సంతృప్తి పడతారు. అందుకని అటువంటి వారిని పితృదేవతలు బతికి ఉన్నప్పుడు, తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించడం, వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టడం, వాళ్ళకి సౌకర్యాలు కలిగించడం, అవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు గతించిన తర్వాత ఉత్తర క్రియలు చేయడం, వాళ్ళకి చేయాల్సినటువంటి దాన ధర్మాలు చేయడం, వాళ్ళకి ఉత్తమ గతులు కలిగించడం, ప్రతి నెల మాసికాలు పెట్టడం, సంవత్సరానికి ఒకసారి ఆబ్దికం లాంటివి పెట్టడం, పుష్కరాలు వచ్చినప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి పుష్కరాలు ఎక్కడో వస్తే ఎక్కడికో వెళ్ళిపోమని చెప్పలేదు. అక్కడ అస్సాంలో పుష్కరాలు వస్తే అస్సాం వెళ్ళిపోమని మీకు చెప్పలేదు. మీరు ఏ నది నీళ్ళైతే తాగి బతుకుతున్నారో, మనం సంకల్పం ఏది చెప్తున్నాం, ఏ రెండు కృష్ణ గోదావరియోర్ మధ్యప్రదేశే అని అంటున్నామంటే ఆ రెండు నదుల మధ్యలో ఉండి మనం ఆ రెండు నదుల మధ్యలో పరివాహక ప్రాంతంలో నీళ్లు తాగుతున్నాం కాబట్టి ఆ రెండు నదుల పుష్కరాలకి ఖచ్చితంగా వెళ్ళి మనం పితృకర్మలు నిర్వహించాలట 12 ఏళ్ళకు ఒకసారి. అలాగే పితృపక్షాలను వస్తాయి పితృదేవతలకి. భాద్రపద మాసంలో వినాయక చవితి అయిపోయిన తర్వాత వచ్చే కృష్ణపక్షాలు, వినాయక నిమజ్జనం తర్వాత నుంచి వస్తాయి. ఆ పితృపక్షాల్లో వాళ్ళు పోయిన తిథి ఏదైతే ఉందో ఆ తిథి ఆ 15 రోజుల్లో చూసుకోమన్నారు. ఒకవేళ వాళ్ళు పౌర్ణమికి పోయారనుకోండి, అమావాస్య రోజు పెట్టమన్నారు, తప్పేం లేదు. కాబట్టి అప్పుడు పెట్టాలట. మళ్ళీ సంక్రాంతి, మకర సంక్రమణం అంటారన్నమాట. మకర సంక్రాంతి పెద్దల పండుగ. ఆ రోజున కూడా పితృదేవతలకు సంకల్పం చెయ్యమన్నారు. పితృదేవతల్ని ఎవరైతే గౌరవిస్తారో లక్ష్మీదేవి వాళ్ళని అనుగ్రహిస్తుంది. ఇది ఒకటి. ఎవరైతే ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారో, ఎవరైతే వాకిట్లో ముగ్గు వేసుకుంటారో సూర్యోదయం కంటే ముందే, ఎవరింట్లో సూర్యోదయం కంటే ముందే దీపారాధన వెలుగుతూ ఉంటుందో, ఎవరింట్లో గబ్బిలాల కంపు పనికిమాల కంపు లేకుండా ఎప్పుడూ సువాసనగా సుగంధభరితంగా ఉంటుందో, ఎవరి పిల్లలైతే ఎప్పుడూ కళకళలాడుతూ తిరుగుతూ ఉంటారో, ఏ తల్లి అయితే పిల్లల్ని చీపురు కట్టతో కొట్టదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే చీపురు కట్ట విషయంలో మీరు చిరాకు చేస్తే చాలండి. చీపురు కట్ట ఇష్టం వచ్చినట్టు పడేయడం, లేదా ఆ చీపురు కట్టతో పిల్లల్ని కొట్టడం, చీపురు కట్టని గౌరవించకపోవడం లాంటివి చేస్తే లక్ష్మీదేవి నిజం. ఎందుకంటే చీపురు కట్ట లక్ష్మీ స్వరూపం, లక్ష్మీదేవి కాదు, లక్ష్మీ స్వరూపం. లక్ష్మీదేవి వేరు, లక్ష్మీ స్వరూపం వేరు. అలాగే ఎవరైతే సూర్యోదయం కంటే కారణం లేకుండా, ముఖ్యంగా చెప్తున్నా, సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవరు, సూర్యోదయం అయిపోయాక నిద్ర లేస్తారో, కారణం అంటే ఏంటి, వాడు రాత్రంతా నైట్ డ్యూటీ చేసి వచ్చాడు, వాడు పడుకుంటాడు, వాడికి తప్పు లేదు. ఏ కారణం లేకుండా 1 గంట దాకా మీరు ఐపీఎల్ మ్యాచ్లు చూసి, లేదా నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసి, పడుకుని సెల్ ఫోన్లు చూసి చాటింగ్లు చేసి 1 గంట 2 వరకు కూడా చాటింగ్ చేయడం తప్పు కాదు, కానీ సూర్యోదయం లోపల ఇంట్లో దీపారాధన వెళ్ళకపోవడం మాత్రం తప్పే. కాబట్టి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ యొక్క లక్ష్మీ అనుగ్రహం అనేటటువంటిది జాగ్రత్తని చెప్పినవి బట్టి ఆలోచించుకుని చేయండి. అది లెక్క.